I try to get over this, but the weight pulls me down. I settle in every fear, suddenly left me here, with pieces on the ground. I can see a reason to try to fight for meaning, but you give me reason to know I still have. Hello friends and welcome to our channel. This is Sarosh Rajnikant. మార్వెల్ సీజ్ కామిక్ సిరీస్ కి మీకు స్వాగతం. ఈ సిరీస్ ని మార్వెల్ కామిక్స్ 4 ఇష్యూస్ గా రిలీజ్ చేసింది. కానీ నేను ఈ సిరీస్ ని 3 ఎపిసోడ్స్ లో అప్లోడ్ చేయబోతున్నాను. ఈ కామిక్ సిరీస్ ని మీరు ముందు నుండి అర్థం చేసుకోవాలంటే మీరు సీక్రెట్ ఇన్వేజన్ స్టోరీలన్నీ తప్పక చూడండి. ఆ సిరీస్ ప్లేలిస్ట్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అలాగే ఐ బటన్ లో కూడా షో అవుతూ ఉంటుంది. సీక్రెట్ ఇన్వేజన్ స్టోరీ లైన్ లో స్కల్స్ అందరూ ఎర్త్ ని అదుపులోకి తీసుకోవాలనుకున్నారు. కానీ ఎవెంజర్స్ అందరూ స్క్రల్స్ ఇన్వేజన్ ని అడ్డుకున్నారు. కానీ థండర్ బోల్ట్స్ లీడర్ అయిన నార్మన్ ఆస్బార్న్ స్క్రల్స్ క్వీన్ ని చంపి ఆ క్రెడిట్ ని తన అకౌంట్ లో వేసుకున్నాడు. ఈ రీజన్ వల్ల యుఎస్ ప్రెసిడెంట్ నార్మన్ ఆస్బార్న్ ని హ్యామర్ కి కమాండర్ గా నియమించింది. ఇప్పుడు నార్మన్ ఆస్బార్న్ అమెరికాలో తనకి నచ్చినట్టుగా రూల్స్ విధిస్తున్నాడు. చెప్పాలంటే అమెరికాలో మ్యూటెంట్స్ అండ్ మాన్స్టర్స్ ఉండకూడదు. ఇది మాత్రమే కాకుండా ఈసారి థార్ తనతో పాటు గోల్డెన్ సిటీ ఆఫ్ అస్గార్డ్ ని కూడా ఎర్త్ పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు అస్గార్డ్ ఓక్లాహోమా ఫీల్డ్స్ పైన ఫ్లోట్ అవుతుంది. కానీ నార్మన్ ఆస్బార్న్ అస్గార్డ్ ని దక్కించుకోవడానికి లోకీతో కలిసి ఈవిల్ ప్లాన్ వేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. వితౌట్ ఫర్దర్ డు లెట్స్ రోల్ ద ఇంట్రో. ఈ సిరీస్ బిగినింగ్ లో లోకీ అండ్ నార్మన్ ఆస్బార్న్ కన్వర్జేషన్ జరుగుతుంది. ఇక్కడ లోకీ నార్మన్ ఆస్బార్న్ కి వోల్స్టాగ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. వోల్స్టాగ్ అస్గార్డ్ లో వారియర్ 3 టీమ్ మెంబర్స్ లో తను ఒకడు. అస్గార్డ్ ఎర్తుపైకి రావడంతో వోల్స్టాగ్ ఎర్తు పైన తిరుగుతున్నాడు. అలాగే లోకీ నార్మన్ ఆస్బార్న్ తో అంటున్నాడు వోల్స్టాగ్ అస్గార్డ్ లో మైటీ వారియర్స్ నుండి తను ఒకడు. కానీ ఎంతైనా తను థార్ కాదు. మనం క్రిందటిసారి కలిసినప్పుడు వోల్స్టాగ్ ని యూజ్ చేసుకుని ఒక ఇన్సిడెంట్ ని క్రియేట్ చేయాలనుకున్నాం. కానీ అప్పుడు వీలు కాలేదు. ఇప్పుడు వోల్స్టాగ్ ని యూజ్ చేసుకుని ఒక ఇన్సిడెంట్ ని మనం క్రియేట్ చేద్దాం. ఎందుకంటే అస్గార్డ్ ఎర్త్ కి చెందింది కాదు. దీనికి నార్మన్ ఆస్బార్న్ లోకీని అడుగుతున్నాడు ఇక్కడ వోల్స్టాగ్ ఎలా ఫిట్ అవుతాడు. ఇది విన్న లోకీ అంటున్నాడు వోల్స్టాగ్ కి ఎర్త్ గురించి ఏం తెలియదు. ఇక్కడున్న మనుషుల గురించి అసలు తెలియదు. అంతలో వోల్స్టాగ్ చికాగోలో ఒక క్రిమినల్ ని అడ్డుకున్నాడు. కానీ ఈ ప్రాసెస్ లో వోల్స్టాగ్ చాలా విధ్వంసం చేశాడు. మరోవైపు లోకీ అస్గార్డ్ ని దక్కించుకోవడానికి పార్కర్ రాబిన్స్ హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే నార్మన్ ఆస్బార్న్ చెప్పిన అవెంజర్స్ అండ్ థండర్ బోల్ట్స్ అస్గార్డ్ పైన ఎప్పటికీ అటాక్ చేయరు. అందుకే లోకీ పార్కర్ రాబిన్స్ తో కలిసి ఒక స్టేడియం ని విధ్వంసం చేపించాడు. ఈ విధ్వంసం చూసి లోకీ నార్మన్ ఆస్బార్న్ తో అంటున్నాడు ఈ ఇమేజెస్ తీసి మీ గవర్నమెంట్ కి చూపించు. వోల్స్టాగ్ ఇప్పటికీ ఇన్సిడెంట్ జరిగిన చోటునే ఉన్నాడు. ఈ విధ్వంసం చేసింది వోల్స్టాగ్ అని అందరినీ నమ్మించు. ఈ విధంగా అందరికీ అస్గార్డ్ భూమికి చెందింది కాదని అర్థమవుతుంది. దీనికి నార్మన్ ఆస్బార్న్ లోకీతో అంటున్నాడు నన్ను వెంటనే నా ఆఫీస్ కి తీసుకువెళ్ళు. దీనికి లోకీ అంటున్నాడు మిస్టర్ ఆస్బార్న్ నువ్వు ఇది చేయగలవా లేదంటే ఇప్పుడే నాకు చెప్పు. దీనికి నార్మన్ ఆస్బార్న్ అంటున్నాడు నేను చేయగలను. ఆ తర్వాత నార్మన్ ఆస్బార్న్ విక్టోరియాతో అంటున్నాడు వెంటనే ఈ మ్యాటర్ ని ప్రెసిడెంట్ కి ఇన్ఫార్మ్ చేయి. చికాగోలో జరిగిన ఇన్సిడెంట్ ని మేము కంట్రోల్లోకి తీసుకొచ్చాం. దీని వెనకాల ఎవరెవరున్నారో కూడా మాకు తెలిసిపోయింది. అలాగే నార్మన్ ఆస్బార్న్ అంటున్నాడు వెంటనే ఎవెంజర్స్ ని అసెంబుల్ చేయి. ఆ తర్వాత నార్మన్ ఆస్బార్న్ ఐరన్ పేట్రియట్ సూట్ లో కనిపిస్తున్నాడు. నార్మన్ ఆస్బార్న్ ఏరిస్ కి తన ప్లాన్ ని వివరిస్తున్నాడు. దీనికి ఏరిస్ అంటున్నాడు నీ ప్లాన్ చాలా బాగుంది కానీ నేను దీనికి ఒప్పుకోను. ఇది విన్న నార్మన్ ఆస్బార్న్ అంటున్నాడు నువ్వు గాడ్ ఆఫ్ వార్వి. మనం అస్గార్డ్ ని తప్పకుండా ఆక్రమించుకోవాలి. మేము చేసేది సక్సెస్ అవ్వాలంటే నీ సహాయం మాకు తప్పకుండా కావాలి. దీనికి ఏరిస్ అంటున్నాడు నేను అస్గార్డియన్ గాడ్స్ కి వ్యతిరేకంగా ఎప్పుడు యుద్ధం చేయను. ఒకవేళ నువ్వు చేయాలనుకున్నా నేను నీకు అడ్డొస్తాను. దీనికి నార్మన్ ఆస్బార్న్ అంటున్నాడు ఇప్పుడు అస్గార్డ్ లో థార్ అండ్ ఓడిన్ లేరు. ఇప్పుడు అస్గార్డ్ లోకీ కంట్రోల్లో ఉంది. అలాంటి వాడు అస్గార్డ్ ని రూల్ చేయడం మనలాంటి మోటల్స్ కి మంచిది కాదు. అందుకే ఈ సిచ్యువేషన్ ని మనం ఇప్పుడే కంట్రోల్ చేయాలి.
ఇది విన్న ఏరిస్ అంటున్నాడు, ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమని తెలిస్తే నీ తలని నీ మొండెం నుండి వేరు చేస్తాను. మరోవైపు ఎవెంజర్స్ టవర్ లో నార్మన్ ఆస్బార్న్ తన ప్లాన్ ని ఎవెంజర్స్ కి వివరిస్తున్నాడు. దీనికి హాకాయ్ అంటున్నాడు, నేను రిజిస్ట్రేషన్ యాక్ట్ పైన సైన్ చేసింది ఇందుకు కాదు. ఇది విన్న నార్మన్ ఆస్బార్న్ అంటున్నాడు, నేను చెప్పింది మీరు చేయాలి, లేదంటే మీరందరూ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. దీనికి హాకాయ్ అంటున్నాడు, ఒక సూపర్ హీరోగా ఉండడం మంచి విషయమే, కానీ థార్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా వెళ్లడం అంత మంచిది కాదు. ఇది విన్న వెనమ్ హాకాయ్ ని అడుగుతుంది, నువ్వు భయపడుతున్నావా? దీనికి హాకాయ్ అంటున్నాడు, అవును నేను భయపడుతున్నాను, మీరు కూడా భయపడాలి. దీనికి నార్మన్ ఆస్బార్న్ అంటున్నాడు, ఈ పని చేస్తే మీరు ఎప్పటికీ ఎవెంజర్స్ గానే ఉంటారు, లేదంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది విన్న ఎవెంజర్స్ ఈ పని చేయడానికి ఒప్పుకున్నారు. మరోవైపు ఏరిస్ తన ఆర్మీతో అంటున్నాడు, మై డియర్ వారియర్స్, మీరు ఇక్కడికి ఎలా వచ్చారో నాకు తెలియదు, కానీ ఈ యుద్ధంలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. మనం ఎవరితో ఫైట్ చేయబోతున్నామో మనకు తెలుసు, కానీ వాళ్లకు మనం ఏం చేయగలుగుతామో తెలియదు. ఇప్పుడు ప్రపంచానికి కూడా మనం ఏంటనేది తెలుస్తుంది. మరోవైపు మనం వైట్ హౌస్ ని చూస్తున్నాం. నార్మన్ అసిస్టెంట్ అయిన విక్టోరియా నార్మన్ ఆస్బార్న్ ప్లాన్ గురించి ప్రెసిడెంట్ కి వివరించింది. ఇది విన్న ప్రెసిడెంట్ అంటున్నాడు, నార్మన్ కి ఆ అథారిటీ లేదు, నేను వెంటనే నార్మన్ ఆస్బార్న్ తో మాట్లాడాలి. దీనికి విక్టోరియా అంటుంది, సారీ సార్, ఇప్పుడు నార్మన్ ఆస్బార్న్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యాడు. మరోవైపు అస్గార్డ్ లో లోకి తన హాఫ్ బ్రదర్ బాల్డర్ ని కలవడానికి వెళ్ళాడు. సీక్రెట్ ఇన్వేజన్ స్టోరీ లైన్ కి మరియు ఈ కామిక్ సిరీస్ స్టోరీ లైన్ కి మధ్య చాలా ఈవెంట్స్ జరిగాయి. ఆ ఈవెంట్స్ లో థార్ తన గ్రాండ్ ఫాదర్ అయిన బోర్ ని హతమార్చాడు. థార్ కామిక్ సిరీస్ ని నేను ఫ్యూచర్ లో కవర్ చేస్తాను. ఈ రీజన్ వల్ల బాల్డర్ థార్ ని అస్గార్డ్ నుండి వెలివేశాడు. ఇంతకీ బాల్డర్ ఎవరని ఆలోచిస్తున్నారా? బాల్డర్ ఓడిన్ కి మరి ఫ్రీగాకి పుట్టిన మొదటి సంతానం. మళ్ళీ మనం స్టోరీలోకి వెళ్దాం. ఇక్కడ లోకి బాల్డర్ ని యుద్ధానికి రెడీ అయ్యి సిటీ ఎంట్రన్స్ కి వెళ్ళమన్నాడు. ఇది విన్న బాల్డర్ లోకిని అడుగుతున్నాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? దీనికి లోకి అంటున్నాడు, మిడ్గార్డ్ ఫోర్సెస్ అస్గార్డ్ పైన అటాక్ చేయడానికి వస్తున్నారు. ఇదంతా వోల్స్టాగ్ వల్ల జరిగింది. తను చేసిన తప్పు వల్ల మోర్టల్స్ ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఈ మోర్టల్స్ లీడర్ అయిన నార్మన్ ఆస్బార్న్ తో నేను మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ తను నా మాట వినట్లేదు. ఇప్పుడు మీరే ఈ అస్గార్డ్ కి మహారాజు, మీరు ఈ యుద్ధం చేయక తప్పదు. ఇది విన్న బాల్డర్ అంటున్నాడు, ఈ మోర్టల్స్ అస్గార్డియన్ ఇమ్మోర్టల్స్ పైన ఎలా గెలుస్తారు? ఆ తర్వాత బాల్డర్ కూడా యుద్ధానికి రెడీ అవుతున్నాడు. మరోవైపు సూపర్ హీరోస్ అందరూ అస్గార్డ్ పైన అటాక్ చేయడానికి వస్తున్నారు. అస్గార్డియన్స్ అందరూ సూపర్ హీరోస్ తో ఏరిస్ ని చూసి షాక్ అయ్యారు. మరోవైపు మనం టోనీ స్టార్క్ ని చూస్తున్నాం. టోనీ స్టార్క్ కి డాక్టర్ డొనాల్డ్ బ్లేక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. బ్లేక్ జనరల్ అప్డేట్ ప్రకారం టోనీ స్టార్క్ ఇప్పటికీ వీక్ గానే ఉన్నాడు, కానీ టోనీ రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతున్నాడు. అంతలో మారియా హిల్ విండో నుండి బయటకు చూస్తుంది. మారియా హిల్ బ్లేక్ తో అంటుంది, నార్మన్ ఆస్బార్న్ టోనీ స్టార్క్ కోసం వస్తున్నాడు. దీనికి డొనాల్డ్ బ్లేక్ అంటున్నాడు, ఒకవేళ టోనీ కోసం వస్తే తను డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేవాడు, కానీ తను అస్గార్డ్ వైపు వెళ్తున్నారు. నువ్వు టోనీని తీసుకొని ఇక్కడ నుండి ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్ళిపో. ఒకవేళ టోనీ నిన్ను ఆపడానికి ట్రై చేస్తే తనని నాకౌట్ చేయి. ఇది విన్న మారియా హిల్ అంటుంది, మరి నువ్వేం చేయబోతున్నావు? కానీ డాక్టర్ బ్లేక్ మారియాకి జవాబు ఇవ్వకుండా ఒక స్టిక్ ని తీసుకొని అక్కడి నుండి వెళ్తున్నాడు. వెంటనే బ్లేక్ యుద్ధం జరుగుతున్న చోటుకి పరిగెడుతున్నాడు. కానీ అంతలో ఒక లైట్నింగ్ స్ట్రైక్ వచ్చి డొనాల్డ్ బ్లేక్ పైన పడింది. వెంటనే డొనాల్డ్ బ్లేక్ థార్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. బాల్డర్ అస్గార్డ్ నుండి బహిష్కరించాక థార్ ఓడిన్సన్ డొనాల్డ్ బ్లేక్ గా హ్యూమన్ ఫామ్ లో ఎర్త్ పైన నివసిస్తున్నాడు. కానీ ఇప్పుడు థార్ సహాయం అస్గార్డియన్స్ కి కావాలి. ఈ లైట్నింగ్ స్ట్రైక్ ని చూసిన క్యారెల్ డెన్వర్స్ అంటుంది, థార్ ఓడిన్సన్ వస్తున్నాడు. కానీ నార్మన్ ఆస్బార్న్ అంటున్నాడు, అందరూ పొజిషన్స్ లో రెడీగా ఉండండి. థార్ ఓడిన్సన్ నార్మన్ పైన అటాక్ చేయడానికి వెళ్తున్నాడు. కానీ మధ్యలో సెంట్రీ వచ్చి థార్ పైన అటాక్ చేశాడు. కానీ వెంటనే థార్ బ్లూనియర్ తో సెంట్రీ పైన అటాక్ చేశాడు. కానీ వెంటనే నార్మన్ ఆస్బార్న్ పీటర్ రాబిన్స్ తో కలిసి థార్ పైన నాన్ స్టాప్ గా అటాక్ చేస్తున్నాడు. ఈ కవరేజ్ ని మీడియా లైవ్ లో టెలికాస్ట్ చేస్తుంది. మరోవైపు కెప్టెన్ రాజర్స్ ఇదంతా టీవీలో చూస్తున్నాడు. వెల్ గైస్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ ని ముగిస్తున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో సెకండ్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.